స్క్వేర్ అంతా 2500 బేస్ 25 తీసుకోండి. ఇక్కడ 25 అని రాయండి. సింపుల్. ఏమి ఎక్కువ మీరు ఏమీ ఆలోచించొద్దు, ఏం చేయొద్దు, చూడండి, వినండి, అంతే. 25 బేస్ తీసుకోండి. ఇప్పుడు 50లోంచి 41 తీస్తే ఎంత తక్కువ? 9 తక్కువ. 9 25లోంచి 9 తీస్తే ఎంత? 16. నెక్స్ట్ 9 స్క్వేర్ ఎంత? 81. అలాగే 50లోంచి 42 తీస్తే ఎంత? 8. 8 స్క్వేర్ 64. నెక్స్ట్ 25 మైనస్ 8 17. నెక్స్ట్ 50లోంచి 40 తీస్తే ఎంత? 7. 25లోంచి 7 తీస్తే ఎంత? 18. నెక్స్ట్ 7 స్క్వేర్ ఎంత? 49. చూడండి, అలాగా అబ్జర్వ్ చేయండి. మ్యాథ్స్లోని జిమ్మిక్ ఇదే. నెక్స్ట్ 44. 50లోంచి 44 తీస్తే ఎంత? 6. 25లోంచి 6 తీస్తే ఎంత? 19. అండ్ 6 స్క్వేర్ ఎంత? 36. మీకు తెలుసు 45 ఎలాగా అయినా సరే చెప్తాను. ఈ విధంగా 45 ఎలాగా 4 5 20 అండ్ 5 స్క్వేర్ 25. ఇది చెప్పాను ఒకటి. ఇంకోటి ఏంటంటే సేమ్ ఈ లాజిక్లో అయితే 50లోంచి 45 తీస్తే ఎంత? 5 కదా. 5 స్క్వేర్ ఎంత? 25. నెక్స్ట్ 25లోంచి 5 తీస్తే ఎంత? చూసారా, మ్యాథ్స్లోని ఉన్న బ్యూటీ ఇదే. మనం ఒక 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 ప్యాటర్న్ ఫాలో అయిపోతే ఆ ప్యాటర్న్లోంచి మనకు వస్తుంది. మనకి అన్ని సైడ్ల నుంచి కూడా మనకి ట్రిక్స్ వస్తుంటాయి. నెక్స్ట్ 46. 50లోంచి 46 తీస్తే ఎంత? 4. 24లోంచి 4 తీస్తే 21. అండ్ 4 స్క్వేర్ 16. నెక్స్ట్ 50లోంచి 47 తీస్తే ఎంత? 3. 3 స్క్వేర్ 9 09. 9 అని రాయకూడదు, 09. ఎందుకంటే 2 నెంబర్స్ స్క్వేర్ కనుక 2 నెంబర్స్ ఎప్పుడు కూడా పెట్టాలి. 09. అండ్ 25లోంచి 3 తీస్తే ఎంత? 22. నెక్స్ట్ 48. 50లోంచి 48 తీస్తే ఎంత? 2. 2 స్క్వేర్ 04. అండ్ 25 మైనస్ 2 23. నెక్స్ట్ 49. 25లోంచి 50లోంచి 49 తీస్తే ఎంత? 1. 1 స్క్వేర్ ఎంత? 01. 25 మైనస్ 1 24. చూసారా, మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఈజీగా 41 to 50 మీరు ఈజీగా నేర్చుకున్నారు. ఇప్పుడు నేను 50 to 60 కూడా చెప్తాను. నేను ఇక్కడ ఏం చేసాం, మనం ఇప్పుడు 15 బేస్ తీసుకున్నాం, అంటే 25 బేస్ తీసుకున్నాం అన్నాం. ఇక్కడ సేమ్ 25 బేసే, కానీ ఇక్కడికి తేడా ఏంటంటే ఇప్పుడు 50 కన్నా ఇది తక్కువ ఉంది కదా, మైనస్ అయింది. ఇప్పుడు ఇది 50 కన్నా ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఏంటి మైనస్ చేసాం. మనం 25లోంచి మైనస్ చేసాం అంతా. ఇక్కడ ఏం చేస్తాం, 25 కన్నా ఎక్కువ ఉంది కనుక ప్లస్ చేస్తాం. ప్రతిదాన్ని ప్లస్ చేస్తాం. ఇప్పుడు 50 కన్నా 51 ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. ప్లస్ 1 ఎక్కువ. 1 ఎక్కువ అంటే ఏంటి? 01. 1 స్క్వేర్ ఎంత? 01. నెక్స్ట్ 25 ప్లస్ 1 ఎంత? 26. నెక్స్ట్ ఎంత ఎక్కువ? 50 కన్నా 52. 2 ఎక్కువ. అంటే 25 ప్లస్ 2 ఎంత? 27. 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 04. 53 ప్లస్ 3 ఎక్కువ కదా. 25 ప్లస్ 3 ఎంత? 28. 3 స్క్వేర్ 09. ఇదంతా 54. 50 కన్నా 4 ఎక్కువ. ప్లస్ 4 ప్లస్ 4. 25 ప్లస్ 4 29. 4 స్క్వేర్ 16. నెక్స్ట్ 55. 5 ఎక్కువ. 5. 25 ప్లస్ 5 30. 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 56. 6 ఎక్కువ. 25 ప్లస్ 6 31. 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 7. 57. 7 ఎక్కువ కదా. 25 ప్లస్ 7 ఎంత? 32. 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 58. 50 కన్నా ఎంత ఎక్కువ? 8. 25 ప్లస్ 8 33. 8 స్క్వేర్ 64. 59 ఎంత ఎక్కువ? 9 ఎక్కువ. 9 ఎక్కువ అంటే 25 ప్లస్ 9 ఎంత? 34. 9 స్క్వేర్ ఎంత? 81. నీకు తెలుసు 60 స్క్వేర్ 6 6 36 0. దిస్ ఈజ్ ఫ్రెండ్స్ 1 to 60 మీరు ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. 1 to 40 వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 41 to 50 నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అవ్వండి. బేస్ 25 నుంచి మైనస్ చేయండి, ఎందుకంటే తప్పు ఉంది కనుక. 50 కన్నా తప్పు ఉంది కనుక మైనస్ చేయండి. 51 to 60 ఏంటంటే 25కి బేస్ ఎక్కువ ఉంది కనుక 25 ప్లస్ చేయండి. ఈ విధంగా మీరు చేస్తే
1 to 60 వితౌట్ ఎనీ హెజిటేషన్ 1 to 60 స్క్వేర్స్ మీరు ఈజీగా ఎవరన్నా అడిగినా మీకు ఎగ్జామ్లో అన్నా ఎలాగన్నా సరే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.